హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి ఈ ఇంటి వారసురాలు అని తెలియకముందే వాడు భూమిని ప్రేమించాడు. పెళ్ళి అయ్యాక కూడా వాడి ఇంట్లో నుండి చిల్లి గవ్వ కూడా తీసుకోడు. అది వాడి వ్యక్తిత్వం అని చెప్పేసి శారద మీరాతో అంటూ ఉంటే, పెళ్ళి అయ్యే వరకు అందరూ ఇలానే మాట్లాడతారు, అయ్యాకే తెలుస్తుంది అసలు భాగవతం అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్ అయితే, చూడు మీరా, నీకు ఇలా మాట్లాడే తెలివితేటలు లేవు అని నాకు బాగా తెలుసు, నీతో ఎవరు ఇలా మాట్లాడిస్తున్నారో కూడా తెలుసు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, అంటే నీ ఉద్దేశం ఏంటి కేపీ? నేను ప్రాంప్టింగ్ ఇస్తే స్టేజ్ మీద నటిస్తున్న ఆర్టిస్టా మీరా? ఏం మీరా నువ్వు చెప్పు అని చెప్పేసి అపూర్వ మీరాని అడుగుతూ ఉంటే, మీరెందుకు నాతో చెప్పిస్తారు వదిన, ఇంత వయసు వచ్చింది, ఏం మాట్లాడాలో నాకు తెలియదా ఏంటి అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది. మిమ్మల్ని ఏం అనలేదు కదండి, ఇంకా ఎందుకు భుజాలతో అడుగుకుంటారు? నా కొడుకు స్టేషన్లో ఉన్నాడు, వాడిని విడిపించుకోవడానికి వెళ్ళాలి అంటున్నాను, ఇక్కడ అదే పాయింట్ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఇంత చెప్తున్నా కానీ మీకు అర్థం కావడం లేదా? ఆ గగన్ని విడిపించడానికి వీల్లేదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న గోరింటాకు పిన్ని కూడా, అంతేలే, వెనకటికి ఎవరో ఒకడు అన్నం పెట్టినందుకు సున్నం పెట్టి మరీ సత్కారం చేశాడంట, అలా ఉంది మన కేపీ వరుస. ఈ ఇంటి మనిషిని చంపిన మనిషిని విడిపించుకొస్తారా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే, చూడండి, ఇది మా కుటుంబ సమస్య, మీకు ఇందులో సంబంధం లేదు, నేను నా భార్యతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అంటే ఏంటి కేపీ, మా ఆయన ఎలా పోయినా పర్వాలేదు, కానీ మా ఆయనకి ఈ గతి పట్టించినా నీ కొడుకు మాత్రం బాగుండాలి, అంతేనా? సరే, మీరు చల్లగా ఉండండమ్మా, మేము ఎలా పోతే మీకేంటి, వదిలే మీరా, చెప్తున్నాడు కదా కొడుకే ఇంపార్టెంట్ అని చెప్పేసి అపూర్వ మీరాతో అంటూ ఉంటే, వదిలేస్తాను వదిన, మీరు చెప్తున్నారు కదా అందుకే వదిలేస్తాను అని చెప్పేసి ఇక మీరా అయితే ఒక్క నిమిషం అని చెప్పేసి కత్తి తీసుకొచ్చి కృష్ణప్రసాద్ చేతికి ఇచ్చేసి, ఇదిగోండి, దీంతో నన్ను చంపేసేయండి, మా అన్నయ్యని చంపేయబోయాడు అనే ఘనత నీ కొడుక్కి, నన్ను చంపాను అన్న ఘనత మీరు ఇద్దరు కలిసి ఆ ఘనతని కూడా పెట్టుకోండి అని చెప్పేసి మీరా అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న శారద అయితే, చూడండమ్మా, నా కొడుకు అరెస్ట్ అయ్యాడు అన్న కంగారులో ఇక్కడికి వచ్చేసాను, కానీ ఇక్కడికి వచ్చి ఎవరి చావు కోరుకోలేదు అని చెప్పేసి ఇక శారద అయితే, అయినా చిన్నప్పటి నుండి ఒంటరిగా కష్టాలు ఎదుర్కోవడం నా కొడుకు మామూలే, ఎవరు రావద్దు, మీరు కూడా రావద్దండి, మా రాతలో ఇలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది, కానీ ఒక్కటి మాత్రం నిజం, నా కొడుకు గురించి నువ్వు అనుకుంటున్నవన్నీ అబద్ధాలే మీరా, ఆ విషయం నీకు తొందరలోనే తెలియాలి అని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను, వస్తాను అని చెప్పేసి ఇక శారద ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే, ఆగు పెద్దమ్మ, నేను కూడా నీతో వస్తాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, వద్దు చెర్రీ, నేను నీకు మాయమాటలు చెప్పి నాతో తీసుకెళ్ళిపోయాను అని అనుకుంటుంది మీ అమ్మ, మమ్మల్ని మాయదారి మనుషులు అనుకుంటుంది మీ అమ్మ, మీరెవరు రావద్దు అని చెప్పేసి ఇక శారద అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో, చూడండి, నాకు తెలియకుండా మీరు అడుగు బయట పెట్టారనుకోండి, ఇంట్లో ఇంకా చాలా కత్తులున్నాయి, జాగ్రత్త అని చెప్పేసి ఇక మీరా అయితే కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో ఇక భూమి అయితే లాయర్ దగ్గరికి వస్తుంది. ఇక లాయర్ గారు అయితే, ఎవరైతే అప్రూవల్గా మారిపోయి శరత్చంద్ర గారిని గగన్ గారే చంపాలి అని నిజం చెప్పారో అప్పుడే ఈ కేసు స్ట్రాంగ్ అయిపోయింది మేడం, బెయిల్ రావడం కష్టం అని చెప్పేసి లాయర్ గారు చెప్పగానే, అలా అనకండి, గగన్ గారు ఎదగడం ఇష్టం లేక ఏ శత్రువో కావాలని ఆయన పేరు చెప్పించారు, ఎలాగైనా సరే మీరు ఆయన్ని బెయిల్ మీద బయటికి తీసుకొస్తారు అనే ఆశతో వచ్చానండి అని చెప్పేసి భూమి లాయర్ని అడుగుతూ ఉంటే, సరే మేడం, నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ సెక్యూరిటీ బాండ్ ఎక్కువగా కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి లాయర్ చెప్పగానే, డబ్బుల గురించి ఆలోచించకండి, నేను అరేంజ్ చేస్తాను అని చెప్పేసి ఇక భూమి చెప్పగానే, సరే అయితే మీరు వెళ్ళి డబ్బులు తీసుకురండి, నేను వెళ్ళి బెయిల్ పేపర్స్ రెడీ చేస్తాను అని చెప్పేసి లాయర్ చెప్పగానే ఇక భూమి అయితే డబ్బుల కోసం ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ బెయిల్ కోసం శరత్చంద్ర లాకర్లో ఉన్న డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న చెర్రీ అలానే బిందు ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. ఇక అటుగా వెళ్తున్న అపూర్వ అయితే భూమి డబ్బు తీసుకోవడం చూసి, ఏ భూమి, ఏం చేస్తున్నావు, చివరికి ఇంట్లో దొంగతనం చేయడానికి కూడా సిద్ధపడ్డావా అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే, ఏంటి పిన్ని, నా ఇంట్లో నేనెందుకు దొంగతనం చేస్తాను, ఇది నా డబ్బు అని చెప్పేసి ఇక భూమి అయితే ఆ డబ్బులు తీసుకుని వెళ్తూ ఉంటే, నోరు ముయ్యవే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, తను చెప్పింది కూడా కరెక్టే కదా అత్తయ్య అని చెప్పేసి చెర్రీ అంటాడు. దాంతో, నువ్వు నోరు మీరా, అందరూ ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, మర్చిపోతున్నట్టున్నారు, నీకు కూడా చెప్పాను కదా భూమి, బావ లేచి నువ్వు తన కూతురివి అని ఒప్పుకొని నీ చేతికి అధికారం అప్పచెప్పే వరకు ఈ ఇంటి అధికారం నాదే అని నేను చెప్పాను కదా, అప్పటి వరకు నువ్వు ఈ ఇంట్లో మాత్రమే ఉంటున్నావు, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, నేను కూడా నువ్వు చెప్పినట్టే ఉండిపోదామని అనుకున్నాను, కానీ ఆపద అవసరాన్ని తీసుకొచ్చినప్పుడు నాకున్న అధికారాన్ని వాడుకుని డబ్బు తీసుకోవడంలో తప్పు లేదు అని అనుకున్నాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మీరాని చూసి అపూర్వ అయితే, చూసావా మీరా, ఆపద అవసరం అని చెప్పి ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంది, అంత డబ్బుతో తప్పించుకునే ఆపద ఏమిటో
చూస్తావే అడుగు మీరా అడుగు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అత్తయ్య అడగాల్సిన అవసరం లేదు, ఎవరు అడిగినా కూడా చెప్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే నాకు కాబోయే భర్త గగన్, ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, తనకి బెయిల్ ఇప్పించడం కోసమే నేను డబ్బు తీసుకున్నాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక ఆ మాటతో మీరా అయితే నేను ఒప్పుకొని భూమి, నా అన్నయ్యని చంపాలి అనుకున్న వాడికి నా అన్నయ్య డబ్బు ఇచ్చి బయటకు తీసుకురావాలి అంటే నేను ఒప్పుకోను అని చెప్పేసి మీరా అంటుంటే అది కాదు అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది. వద్దు ఇంకేం చెప్పద్దు, ఏమన్నావు, నీ కాబోయే భర్త గగనా, నా అన్నయ్యని నీ కన్న తండ్రిని చంపాలని చూసిన వాడు నీకు భర్త ఎలా అవుతాడు భూమి, ఏం వాడిని చేసుకోకపోతే నీకు అసలు పెళ్ళే అవ్వదా, ముందు నా మాట విను భూమి అని చెప్పేసి మీరా అంటూ ఉంటే అది కాదు అత్తయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. చూడు భూమి, నువ్వేం చెప్పినా వినాను, ఈ ఆస్తి అధికారం డబ్బు అన్నీ మీవే, అందులో అనుమానమే లేదు, కానీ మా అన్నయ్యని చంపాలని చూసిన ఆ గగన్ గారిని విడిపించడానికి ఈ డబ్బులు తీసుకెళ్తాను అంటే నేను ఒప్పుకోను, ఆ గగన్ గారిని కలవడానికి కూడా వీల్లేదు అని చెప్పేసి ఇక మీరా అయితే భూమి చేతిలో ఉన్న డబ్బులు తీసుకొని అపూర్వ చేతిలో పెట్టి ఇదిగో వదినా ఇవి దాచిపెట్టు అని చెప్పేసి ఇక భూమి చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంటే అమ్మ ఒకసారి భూమి చెప్పేది వినమ్మా అని చెప్పేసి చెర్రీ అంటుంటే నీకేం తెలియదురా చెర్రీ నువ్వు ఆగు అని చెప్పేసి ఇక మీరా అయితే భూమి చేయి పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉండి ఇదంతా చూసిన గోరింటాకు పిన్ని అయితే అమ్మాయి నువ్వు మీరాని ఉసుకు అని ఉసుగొల్పావు, మీరా మాత్రం ఇప్పుడు డిస్కోలాగా డ్యాన్స్ చేయిస్తుంది కదా, ఆ ట్రైనింగ్ ఏదో ఇంతకుముందు నువ్వు ఇచ్చినంటే ఆ మీరా నీకు ఏకు కాకుండా మేకై కూర్చునేదేమో అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే అంత ఛాన్స్ ఈ ఇంట్లో ఎవరికి ఇవ్వని పిన్ని, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తొక్కాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అపూర్వ అంటుంది. తర్వాత ఏమో ఇక భూమిని మీరా లాక్కెళ్ళి గదిలో వేయగానే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఒకసారి నా మాట వినండి, ఆయన చాలా మంచివారు, నాన్నని చంపే అవకాశమే లేదు అని చెప్పేసి భూమి చెప్పగానే అవునమ్మా అన్నయ్య ఆమెను చంపే అవకాశమే లేదు అని చెప్పేసి చెర్రీ కూడా అంటాడు. దాంతో మీరా అయితే నువ్వు నోరు మీరా చెర్రీ అని చెప్పేసి చూడు భూమి నువ్వు ఈ రోజు నుండి ఈ గది దాటి బయటికి రావాల్సిన అవసరమే లేదు, నీకు కావాల్సిన అన్ని అవసరాలు కూడా నేనే చూసుకుంటాను, ఈ రూమ్ తాళాలు కూడా నా దగ్గర ఉండవు, అపూర్వ వదిన చేతికి ఇస్తాను, అప్పుడైతే ఎవరు కూడా విడిపించే ప్రయత్నం చేయరు అని చెప్పేసి ఇక మీరా అయితే భూమిని గదిలో పెట్టి తాళం వేస్తుంది. ఇంకొక వైపు గదిలో నుండి భూమి అయితే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఒక్కసారి నా మాట వినండి అత్తయ్య అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది. తర్వాతేమో రాజారత్నంని సెల్లో వేస్తారు. ఇక అందులో ఉన్న ఇంకొక అతనైతే ఏంటి కేసు అని చెప్పేసి అడగగానే నీ కేసు ఏంటి అని చెప్పేసి రాజారత్నం అంటూ ఉంటే పిక్ పాకెటింగ్ అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే రాజారత్నంని కూడా నువ్వు ఈ కేసు ఏంటి అని చెప్పేసి ఆ వ్యక్తి అడగగానే హత్య చేయబోతూ దొరికిపోయాను అని చెప్పేసి ఇక రాజారాం చెప్తాడు. తర్వాత ఏమో ఇక పక్కనే ఉన్న అతనికి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇక అతనైతే ఇదిగో ఈ ఫోన్ నీకే మాట్లాడు అని చెప్పేసి రాజారత్నంకి ఇవ్వగానే నాకా ఎవరు అని చెప్పేసి అంటే మాట్లాడు నీకే తెలుస్తుంది అని చెప్పేసి ఆ వ్యక్తి అయితే ఫోన్ ఇస్తాడు. ఇక రాజారత్నం అయితే హలో అని చెప్పేసి అనగానే ఎరా రాజా ఎలా ఉంది నీకు సెల్లో అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే ఎలా ఉన్నామంటే పోలీసులు తప్ప ఎవరైనా పోలీస్ స్టేషన్లో బాగున్నామని ఎలా చెప్పగలరు మేడం అని చెప్పేసి రాజారత్నం చెప్పగానే ఎంతైనా నిన్ను అభినందించాలరా, బాగా దెబ్బలు తిన్నా కానీ ఆ గగన్ గాడి పేరు చెప్పలేదు, నువ్వు అలా చెప్పావు కాబట్టి ఆ ఏసీపీ గగనే నీకు సుపారీ ఇచ్చింటాడు అని బలంగా నమ్మింది అని చెప్పేసి అపూర్వ అంటుంటే అదే కదా మేడం మీ టెక్నిక్ వర్కౌట్ అయింది కదా మేడం, మరి నన్ను స్టేషన్లో నుండి విడిపిస్తారా అని చెప్పేసి రాజారత్నం అడుగుతూ ఉంటే భయపడకరా, ఆ గగన్ గాడికి మా బావ కేసులో ఉరిశిక్ష పడ్డాక నిన్ను ఈ కేసులో నుండి బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి అపూర్వ చెప్పగానే మేడం మరి టైం పడుతుందేమో అని చెప్పేసి రాజారత్నం అడుగుతూ ఉంటే అవుతుందిరా, నువ్వు ఎంత ఓపిగ్గా దెబ్బలు తిన్నావో అంతే ఓపిగ్గా ఉండాలిరా, అలా కాదు అని చెప్పేసి నా పేరు మాత్రం బయటికి తీసావే అనుకో తెలుసే కదా నీ ఫ్యామిలీ మొత్తం నీకు దూరం అయిపోతుంది అని చెప్పి అపూర్వ రాజారత్నంతో అంటూ ఉంటే అంత సాహసం నేనెందుకు చేస్తాను మేడం, మీరు ఎప్పుడు విడిపిస్తే అప్పుడే బయటికి వస్తాను అని చెప్పేసి రాజారత్నం అంటాడు. గుడ్ ఇలానే ఉండు అని చెప్పేసి అపూర్వ అయితే ఫోన్ పెట్టేస్తుంది. తర్వాతేమో సెల్లో ఉన్న గగన్ దగ్గరికి అపూర్వ వచ్చి ఇక్కడ నేను అక్కడ నువ్వు మధ్యలో ఈ కటకటాలు నువ్వేమన్నావురా, భూమిని నేను టచ్ చేస్తే ఇదే కటకటాల వెనుక నన్ను వేయిస్తాను అని అన్నావు కదా, నువ్వు ఇదే కటకటాల ముందు నేనున్నాను వెనక నువ్వున్నావు, భలే గమ్మత్తుగా ఉంది కదా అని చెప్పేసి అపూర్వ అంటుంది. దాంతో గగన్ అయితే అదిగా ఆలోచించక అపూర్వ ఏ తప్పు చేయని నేను తప్పకుండా బయటకు వస్తాను, అప్పుడు ఇంతకింత నువ్వు ఏడవాల్సి వస్తుంది అని చెప్పి గగన్ చెప్పగానే నీ మొహం వస్తుందిరా, నువ్వు తప్పు చేయలేదు అని నీకు నాకు తెలుసు, కానీ కోర్టుకి తెలియాలి అంటే సాక్ష్యం ఉండాలి, నువ్వే మా బావని చంపబోయావని నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే రాజారత్నం అనే సాక్షి నా మనిషిరా,
పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాడి సాక్ష్యము శ్రీ మహావిష్ణువు వదిలిన సుదర్శన చక్రం లాంటిది. నీకు శిక్ష తప్పదురా, కనీసం 7-8 ఏళ్ల జైలు శిక్ష అయినా పడుతుంది. ఆ శిక్ష అనుభవిస్తూ వినకూడనివన్నీ నువ్వు వింటావు అని చెప్పేసి అపూర్వ చెప్తూ ఉంటే, చూడు అపూర్వ, నువ్వు నన్ను రెచ్చగొట్టకు. నాకు కోపం వస్తే ఈ గేటు నాకు పెద్ద అడ్డు కాకపోవచ్చు అని చెప్పేసి గగను ఆవేశపడుతూ ఉంటే, నేను చెప్పిన మాటలు వింటూ నువ్వు ఆవేశపడిపోయి నా మీద అటాక్ చేయరా, దా అప్పుడు నేనంటే ఏంటో నీకు తెలుస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, చూడు నా ఆవేశం ముందు నువ్వు ఒక గడ్డిపరక లాంటి దానివే అని చెప్పేసి గగను అంటాడు. కావచ్చురా, కానీ ఆలోచనల్లో రాక్షసులకు అమ్మలాంటి దాన్ని కూడా నేనేరా. నా పోలీసులు ఇక్కడ ఇద్దరున్నారు. నువ్వు నా మీద అటాక్ చేసిన మరుక్షణమే వాళ్ళు నిన్ను కాల్చి పడేస్తారు. దానికి సెల్ఫ్ డిఫెన్స్ అనే పేరు పెడతారు. నువ్వు ఇలా శిక్ష పడి 7-8 ఏళ్ళు జైల్లో మగ్గిపోతూ ఉంటే అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా శిక్ష కూడా పెరుగుతుందిరా. ఒకసారి నా మీద అటాక్ చేయరా అని చెప్పేసి అపూర్వ అంటుంటే, వద్దు అపూర్వ, ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి గగన్ అంటున్నాడు. ఇక దాంతో అపూర్వ అయితే, రే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి కాదురా, నీ ఏడుపు చూడడానికి వచ్చాను. నీకు శిక్ష పడి నువ్వు జైల్లో మగ్గిపోతూ ఉన్నప్పుడు నువ్వు వినే ఫస్ట్ న్యూస్ ఏంటో తెలుసా? భూమి చావు. ఏం చేస్తావురా? నువ్వు భూమి చావుని అడ్డుకోలేవు కదా. ఇక మీ అమ్మ విషయం అంటావా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే శారద గురించి మాట్లాడుతుంటే ఇక గగన్కి కోపం వచ్చేసి, హౌ డేర్ యూ అని చెప్పేసి అపూర్వ గొంతు పట్టుకోబోతూ ఉంటాడు. అపూర్వ కుట్రని నైని ఎలా చేతిస్తుంది, గగన్ నిర్దోషి అని ఎలా బయట పెడుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.